తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, గతించిన సంవత్సరము ఈ దినమున స్వర్ణ ఎలిసమ్మ గారు మా సంఘ పెద్ద ప్రభు సన్నిధానమును చేరి ఉన్నారు. భౌతికంగా ఈ భూలోకాన్ని విడిచారు, మరణించారు. అయితే తాను ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ భూలోకపు జీవితము శాశ్వతమైనది కాదు. ఈ భూలోకంలో మనిషి జన్మిస్తాడు, మనిషి పెద్దవాడవుతాడు. దేవుడు ఈ భూలోకంలో మనిషికి ఎంతకాలం అయితే నిర్ణయించి ఉంచాడో ఆ కాలం తీరిన తర్వాత ఆ మనిషి ఏమవుతాడు? మరణిస్తాడు. కాబట్టి ఒక పువ్వు, ఈ భూలోకంలో ఒక గడ్డికి వచ్చేటువంటి పువ్వుని మనం ఆలోచిస్తే ఆ పువ్వు ఏమవుతుంది? ఫస్ట్ అది చిన్న మొగ్గలాగా ఏర్పడుతుంది. ఆ మొగ్గ చిన్నగా ఏమవుతుందంటే పెద్దదవుతుంది. మంచి వాసన వచ్చేటువంటి ఒక సమయం కూడా ఆ పువ్వుకి ఉంటుంది. ఆ వాసన ఇచ్చినటువంటి కొన్ని రోజులకి, లేదా కొన్ని పువ్వులు అయితే కొన్ని గంటలకి, కొన్ని పువ్వులు అయితే కొన్ని రోజుల తర్వాత వాటి యొక్క కాలం అయిపోతుంది. ఆ తర్వాత ఆ పువ్వులు ఏమైపోతాయి? రాలిపోతాయి. మనిషి యొక్క జీవితం కూడా ఈ భూలోకంలో అంతే. మనిషి కూడా ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఒకానొక సమయంలో బాగా ఫ్లవరిష్ అవుతాడు. ఫ్లవరిష్ అవటం అంటే ఏంటి? బాగా మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, తర్వాత ఎదగటం, దేవుడు వివాహం ద్వారా కుటుంబాన్ని ఇవ్వటం, ఇల్లుని ఇవ్వటం, ఆ విధంగా అభివృద్ధి చెందుతారు. కాలం దాటిన తర్వాత ఎవరైనా కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారే. కాబట్టి మనకంటే ముందుగా దైవదాసురాలు దేవుని యొక్క సన్నిధిలో ఒకే సంఘాన్ని అంటిపెట్టుకొని జీవించినటువంటి స్వర్ణ ఎలిసమ్మ గారు గతించినటువంటి సంవత్సరము ప్రభు సన్నిధిని చేరారు. పౌలు గారు ముందు మరణించారు. పౌలు గారు మరణించిన కొన్ని రోజులకి మా నాన్నగారు మరణించారు. మా నాన్నగారు మరణించిన కొన్ని రోజులకి ఎలిసమ్మ గారు మరణించారు. అంతా కూడా మొత్తం కలిపి ఒక నెల, 2 నెలలు అటు ఇటు అంతే. ఒక నెల, తర్వాత నెల, ఇలాగా జరిగింది. ప్రియులరా, ఈ దినము మనము నేర్చుకోబోతున్నటువంటి ఒక అంశం, లేదా మనము ఎలిసమ్మ గారిని దృష్టిలో పెట్టుకొని ఎలిసమ్మ గారు జీవించినటువంటి విషయాలన్నిటినీ మనం ఆలోచిస్తూ కొన్ని విషయాల్ని మనము ఆలోచిద్దాం, నేర్చుకుందాం. ఏంటంటే పరలోకపు ఆనందాన్ని గురించి మనం నేర్చుకుందాం. పరలోకపు ఆనందం. ఎందుకు పరలోకపు ఆనందం అంటే, ఇక్కడ ఈరోజు మీటింగ్లో చేరి వచ్చినటువంటి వాళ్ళల్లో అందరూ ఉన్నారు కనుక నేను అందరికీ వీలయ్యేటువంటి మాటలతోటి ప్రారంభించాలని అనుకుంటా ఉన్నా. గతించిన శనివారం కూడా సువార్త కూడికలో ఈ విషయాన్ని నేను అక్కడ చెప్పాను. ఏంటంటే మనిషి కోరుకునేటువంటి విషయాలు ఏంటి, మనిషికి బాగా కోరుకునేటువంటి విషయాలు, మనిషికి సంతోషాన్ని ఇచ్చే విషయాలు ఏంటి అంటే, నేను మీటింగ్ కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగకుండా నేనే చెప్పాలని అనుకుంటా ఉన్నా. మనిషికి బాగా సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలు ఏంటంటే మనసులో సంతోషం. మనసులో ఒక్కొక్క వ్యక్తికి మనసులో ఒక్కొక్క రకమైనటువంటి సంతోషం అనేది ఉంటుందన్నమాట. ఆ సంతోషాన్ని ఎప్పుడైతే రీచ్ అవుతాడో ఆటోమేటిక్గా ఎంతో హుందాగా, సంతోషంగా, చాలా గొప్పగా, ఆనందంగా ఫీల్ అవుతాడనమాట. ఈ విషయాన్ని నేను ఇంకొక విషయంలో నేను మీకు ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, సెలవులు వచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారంటే పార్కుకి వెళ్ళాలనుకుంటారు. ఇంకొక 2-3 రోజులు స్పెండ్ చేయగలిగితే ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? సముద్ర తీరానికి వెళ్ళాలనుకుంటారు. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఏదైనా ఊటీ, కొడైకెనాల్ అని అనుకుంటారు. ఏమనుకుంటారు? ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటారు. సెలవులు వస్తే ఎవరు ఇప్పుడున్న ఇల్లు కంటే ఇంకా పెద్ద ఇల్లు ఉండాలని ఎవరు అనుకోరు. పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలి, 4 గోడల మధ్య నేను రోజంతా నివసించాలని ఎవరు అనుకోరు. మనసుకు అది ఆనందం ఇవ్వదన్నమాట. మనసుకు ఆనందం ఇచ్చేటువంటి విషయాలు ఇవే అనమాట. మనసుకు ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలు ఇవే అనమాట. ఏంటి? బయటికి వెళ్ళాలి, ప్రకృతిని చూడాలి, ప్రకృతిలో మనం కూడా ఉండాలి. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఏదేను తోట నుంచి ప్రారంభమైంది. దేవుడు మనిషిని ఎక్కడ తయారు చేశాడంటే
ఏదేను తోటలో తయారు చేశాడు. దేంతో తయారు చేశాడంటే మట్టితో తయారు చేశాడు. మట్టితో మనిషిని తయారు చేశాడు. కాబట్టి మన యొక్క ప్రారంభం ఎక్కడంటే ఏదేను తోట. ఒక తోట అనుకోండి, ఏదేను అనకపోయినా ఒక తోట అనుకోండి. తోటలో మన యొక్క ప్రారంభం అనేది జరిగింది. ఆ తర్వాత మనం చెట్ల మధ్యలో మన యొక్క ఆరంభం అనేది జరిగింది. మన యొక్క మొదటి కాలం అంటే దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు మనం ఏం తిన్నాం? మనం ఫలాలే తిన్నాం. ఏం తిన్నాం అంటే నేను తినకపోయినా కానీ దేవుడు తయారు చేసినటువంటి మనిషి ఫలాలే తిన్నాడు. ఫలాలు వాటిని తిన్నాడు అనమాట. కాబట్టి మనిషికి ఒక రెస్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఒక విషయం దగ్గర మనిషి ఎక్కువ సంతోషపడతాడు. ఆ విషయం ఏంటంటే ఇదే అనమాట, ప్రకృతికి సంబంధించినటువంటి విషయం అనమాట. కాబట్టి దేవుడు మనిషిని తయారు చేసినటువంటి విషయాల్లో మనిషి యొక్క కోరికలు, ఏ మనిషి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ, వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయంటే ప్రకృతిని కలిసేటువంటి కోరికలుగానే ఉంటాయి. ప్రకృతిలో ఉండాలి, ప్రకృతిలో కలవాలి అనే విషయాలే ఉంటాయి అన్నమాట. కాబట్టి మనిషి యొక్క రెస్టింగ్ ప్లేస్ అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచిస్తూ వస్తే, ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా కానీ చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటారంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. అర్థమైందా? ఈ భూలోకంలో ఒక మనిషిని చంపినటువంటి నరహంతకుడు ఉన్నాడు అనుకోండి, నరహంతకుడు కూడా నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటాడు, కానీ నేను నరకానికి వెళ్ళాలని ఎవరు అనుకోరు. కాబట్టి మనిషి యొక్క రెస్టింగ్ ప్లేస్ ఏం చెప్తుంది అంటే, మనిషికి సంతోషాన్ని, ఒక స్థిరమైన సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలను గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అవి ఎక్కడికి మనల్ని తీసుకెళ్తున్నాయి అంటే ప్రకృతి దగ్గరికి మనల్ని తీసుకెళ్తున్నాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ప్రకృతి దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ప్రకృతి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి మనుషుల్లో ఏ దేశం వాడైనా, ఎలాంటి ఏ మతాన్ని నమ్మిన వాడైనా, ఏ దేవుణ్ణి పూజించేవాడైనా వాడి యొక్క చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావంటే స్వర్గానికని అంటాడు, లేకపోతే దేవుడి దగ్గరికి అంటాడు, లేకపోతే ప్రశాంతతలోనికని అంటాడు అనమాట. కాబట్టి మనిషికి ప్రశాంతత అనేటువంటిది, ఒక స్థిరమైనటువంటి ఆనందం అనేటువంటిది, రెస్టింగ్ ప్లేస్ అనేటువంటిది, ఇది ఒక బైబిలే కాకుండా ఏ మతంలో నుంచైనా, ఏ మార్గంలో నుంచైనా కానీ వాళ్ళు ఆలోచించినప్పుడు ఒక చోటకి ఎక్కడికి వెళ్తుందంటే దైవత్వం అనే దగ్గరికి, దేవుడు అనే దగ్గరికి, పరలోకం అనే దగ్గరికి, స్వర్గం అనే దగ్గరికి, ఇంకా రకరకాలైనటువంటి మతాలు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పేరుతో పిలుస్తారో అక్కడికి ఒక రెస్టింగ్ ప్లేస్ అనేటువంటిది వెళ్ళేటువంటి ఆలోచన కలుగుతుందన్నమాట. నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి విషయం కూడా అదే. బైబిల్లో నుంచి నేను చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే, మన యొక్క రెస్టింగ్ ప్లేస్ ఏంటి, మనం నిత్యం సంతోషంగా ఉండేటువంటి ప్రదేశం ఏంటి అంటే పరలోకం అనేటువంటి ఒక ఆనందం, అన్నమాట. అర్థమైందా? చాలామంది ఎప్పుడైనా గొప్ప సంతోషాన్ని అనుభవిస్తే దాని గురించి ఎలా ఉంది, ఆ ప్రదేశం ఎలా ఉందంటే అది స్వర్గం రా బాబు అంటారు. నిజంగా స్వర్గం ఎలా ఉంటుందో తెలీదు, కానీ వాళ్ళ యొక్క సంతోషాన్ని మించినటువంటి పరిస్థితి వాళ్ళకి అక్కడ కనిపించింది కాబట్టి అది స్వర్గం రా బాబు అంటారు. కాబట్టి ప్రియులరా, మనుషులు ఎవరైనా, వాళ్ళు నమ్మే విశ్వాసాలు ఏవైనా, మనుషులందరికీ ఒకే ప్యాటర్న్ ఉంది అని మనం గ్రహించాలి. మనుషులందరికీ ఒకే ప్యాటర్న్ ఉంది. ఏంది? మనుషులందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు, మనుషులందరూ కూడా ప్రకృతిని ఆస్వాదిస్తారు, మనుషులందరూ కూడా చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు మీ బైబిల్లో కాబట్టి, ఇలా రాసుకున్నారు కాబట్టి, నువ్వు ఇలా చెప్తున్నావు కాబట్టి అని అనటానికి లేదు. ఎందుకని? ఎవరు నమ్మినా కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? పరలోకం వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలని అనుకుంటున్నారు. కాబట్టి నేను ఆ విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నా. ఈ దినము మరి మన యొక్క స్వర్ణ ఎలిసమ్మ గారు ఈ భూలోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నిత్య సంతోషం అనేటువంటి దానిలో ఉన్నారనమాట. ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ నిత్య సంతోషం అనేటువంటి దానిలో ఉన్నారని మనం గ్రహిస్తూ ఉన్నాం. వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మనము ఎక్కడి నుంచి ప్రారంభిద్దామంటే ప్రకటన గ్రంథంలో నుంచి ప్రారంభిద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో నుంచి మనం ప్రారంభిద్దాం. బైబిల్లో చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. కొత్త నిబంధనైనా పాత నిబంధనైనా చివరి గ్రంథంగా కనిపించేది ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నుంచి మొదటి 4 వచనాలు నేను చదువుతున్నా. చూడండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని.
అమ్మ లాస్ట్లో ఉన్నవాళ్ళు దయచేసి ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి, చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ముందుకు రండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని వేరు, రాబోయేటువంటి ఆకాశము రాబోయేటువంటి భూమి వేరు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. మొదటి ఆకాశం మొదటి భూమి అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ భూమి. కాబట్టి దేవుని యొక్క నివాసం ఇప్పుడు మనతో లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి ఈ ఆకాశంలో దేవుని యొక్క నివాసం మనతో లేదు, గుర్తుపెట్టుకోండి. మనతో లేదు అని నేను కరెక్ట్గా చెప్పగలను. చాలామంది దేవుడు మనతోనే ఉన్నాడు అని అంటారు, కానీ దేవుడు మనతో ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఆత్మావశుడై ఉన్నాడు. దేవుడు మనకు కనిపించట్లా. ఏది దేవుడు నాకు చూపి అని ఎవరన్నా నన్ను వాదించారనుకో, నేను చూపించలేను. ఎందుకని? దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆత్మావశుడై ఉన్నాడు. ఆయన అందరిలో అంతటా అన్ని విధాలుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి నేను ఎక్కడ ఏ మూల ప్రార్థన చేసినా దేవుడు వినగలుగుతాడు, సమాధానం ఇవ్వగలుగుతాడు. ఆ ఉద్దేశంతో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ నూతనమైనటువంటి ఆకాశము నూతన భూమి అనేటువంటి దానిలో ఏముంటుంది? దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుని యొక్క నివాసము అంటే దేవుడు నివసించేటువంటి నివాసము మనుషులతో కూడా ఉంటుంది అని అర్థం అన్నమాట. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. అప్పుడు ఏం చేస్తాడంట? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇప్పుడు మనం రావంటే అర్థం ఏం చెప్పండి? నువ్వు దుఃఖపడాల్సిన పనే లేదు అక్కడ. నువ్వు దుఃఖపడదామని చెప్పేసి ఎటు చూసినా ఏముండవు. ఎందుకని ఉండవు చెప్పండి? ఎందుకంటే అక్కడ సీరియల్స్ ఉండవు కాబట్టి ఉండేటువంటి సంగతులు. ఈ భూమి మీద ఏముంది? మనిషికి ఏముందంటే వయస్సు ఉంది. మనిషికి ఏముంది? వయస్సు ఉంది భూమి మీద. తర్వాత నూతనమైనటువంటి భూమి, నూతనమైనటువంటి ఆకాశం అనేటువంటి దాంట్లో ఏమి లేదు? మరణం లేదు. మరణం లేదంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆ లోకంలోకి ఎంటర్ అయినటువంటి వ్యక్తికి మరణం లేదు. అంటే నిరంతరం ఏమవుతుంటాడు? జీవిస్తూనే ఉంటాడు. క్యాలెండర్ లేదు అక్కడ, టైం లేదు అక్కడ. క్యాలెండర్ టైం అనేటువంటిది ఏమీ లేదు అక్కడ. సూర్యచంద్రుడు అనేటువంటి వాళ్ళు రాత్రులు పగళ్ళు ఏమీ లేవు. నిరంతరం ఏమవుతుంటారంటే జీవిస్తూనే ఉంటారు, నిరంతరం జీవిస్తూ ఉంటారు. ఈ భూలోకంలో మన వయసు 60, 70, 80, మహా అయితే 100 సంవత్సరాలు అయితే పరలోకంలో వయస్సు లేదు. మనిషి ఏమవుతుంటాడు? నిరంతరం జీవిస్తూనే ఉంటాడు, నిరంతరం జీవిస్తూనే ఉంటాడు కదండి. ఈ భూలోకంలో మనకు కూడా యంగ్ వయస్సు అంటే పెళ్లి కాక ముందు ఒక 5 సంవత్సరాల నుంచి పెళ్ళైన తర్వాత ఒక 10 ఏళ్ల వరకు ఉండే జీవితం ఉంటుంది, 15 ఏళ్ళు. ఆ జీవితం 60, 70 సంవత్సరాలు ఉంటే బాగుండని చాలామంది ఇష్టపడుతుంటారు, ఆశపడుతుంటారు. దానికోసం ఎన్నెన్ని క్రీములు రాస్తారు, ముడతలు పడకుండా చూసుకుంటారు, తర్వాత రంగు పోకుండా చూసుకుంటారు. కాబట్టి వయస్సు మించిపోకుండా మన ముఖం కనిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క రాజ్యంలో ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి పట్టణం కలిగినటువంటి దేవుని యొక్క నివాసం మనుషులతోటి ఉన్నటువంటి ఆలోకంలో చావు లేదు. కాబట్టి ఎప్పుడు అక్కడ వేదన రోదన అనేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నామంటే పరలోకపు ఆనందం. అక్కడ ఉండేటువంటి ఆనందం ఏంటి చెప్పండి? పరలోకపు ఆనందం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని సన్నిధి ఆనందం అన్నమాట. దేవుని సన్నిధి అనేటువంటిది ఏం చెప్పండి? ఆనందం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించేటువంటి క్రమంలో మనం ఆనందాన్ని అనుభవిస్తామని మనం గమనించాలా. చూడండి ఏమంటున్నాడంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఇదొక క్రమం, మీరు గమనించాలా. ఆ పరలోకం అంటే నేను వెళ్ళిపోతాను అంటే కాదు. ఇక్కడ ఒక క్రమం ఉంది చూడండి. ఏంటంటే జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గము ముందు ప్రభువు తెలియజేస్తాడు. జీవ మార్గం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొనిన తరువాత మనం ఏ మార్గంలో నడుస్తామంటే జీవ మార్గంలో నడుస్తాం.
వాక్య విధానాన్ని అనుసరించి మనం జీవిస్తాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని మాత్రమే మనం నమ్ముతాం. ఆయన మార్గాల వెంబడి మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి మొదట జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో మనకి ఏముంటుందంటే సంపూర్ణ సంతోషం. ఈ భూలోకంలో ఏముంటుంది? మనకి కొద్దిగా సంతోషాలే మనం ఈ భూలోకంలో అనుభవించేది. క్రైస్తవులం అయినప్పటికీ కూడా మనకి ఈ భూలోకంలో కలిగేటువంటి సంతోషం స్వల్పకాలమే, కొద్దిగా ఏదో చిన్న సంతోషాలు అంతే అన్నమాట. కానీ పరలోకంలో మనకి నిత్య సంతోషం, సంపూర్ణ సంతోషం. సంపూర్ణత అనేది ఈ భూలోకంలో మనం దేని నుంచి కూడా పొందలేం. సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందం అనేటువంటి విషయాలు ఈ భూలోకంలో మనం దేని నుంచి పొందలేం. ఒక్క వాక్యం ద్వారా మాత్రమే నీ హృదయం ఏమవుతుంటుందంటే సంతోషంతో నింపబడుతూ ఉంటుంది. ప్రార్థన, వాక్యం అనేటువంటి విషయాల ద్వారా మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు కొద్దిగా మన యొక్క హృదయంలో ఆ సంపూర్ణత అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఏమవుతుందంటే నింపబడుతూ ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని మనం భూమి సంగతులు. రెండవ సంగతులు, తర్వాత వచ్చేటువంటి సంగతులు అంటే ఎక్కడ? ఈ పరలోకంలో ఉండేటువంటి సంగతులు. ఈ భూమి మీద ఏముంది? మనిషికి ఏముందంటే వయస్సు ఉంది. మనిషికి ఏముంది? వయస్సు ఉంది భూమి మీద. తర్వాత నూతనమైనటువంటి భూమి, నూతనమైనటువంటి ఆకాశం అనేటువంటి దాంట్లో ఏమి లేదు? మరణం లేదు. మరణం లేదంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆ లోకంలోకి ఎంటర్ అయినటువంటి వ్యక్తికి మరణం లేదు. అంటే నిరంతరం ఏమవుతుంటాడు? జీవిస్తూనే ఉంటాడు. క్యాలెండర్ లేదు అక్కడ, టైం లేదు. అక్కడ క్యాలెండర్ టైం అనేటువంటిది ఏమీ లేదు. అక్కడ సూర్యచంద్రుడు అనేటువంటి వాళ్ళు రాత్రులు పగళ్ళు ఏమీ లేవు. నిరంతరం ఏమవుతుంటారంటే జీవిస్తూనే ఉంటారు. నిరంతరం జీవిస్తూ ఉంటారు. ఈ భూలోకంలో మన వయసు 60, 70, 80, మహా అయితే 100 సంవత్సరాలు అయితే పరలోకంలో వయసు లేదు. మనిషి ఏమవుతుంటాడు? నిరంతరం జీవిస్తూనే ఉంటాడు. నిరంతరం జీవిస్తూనే ఉంటాడు కదండి. ఈ భూలోకంలో మనకు కూడా యంగ్ వయసు అంటే పెళ్లి కాక ముందు ఒక 5 సంవత్సరాల నుంచి పెళ్ళైన తర్వాత ఒక 10 ఏళ్ల వరకు ఉండే జీవితం ఉంటుంది, 15 ఏళ్ళు. ఆ జీవితం 60, 70 సంవత్సరాలు ఉంటే బాగుండని చాలామంది ఇష్టపడుతుంటారు, ఆశపడుతుంటారు. దానికోసం ఎన్నెన్ని క్రీములు రాస్తారు, ముడతలు పడకుండా చూసుకుంటారు, తర్వాత రంగు పోకుండా చూసుకుంటారు. కాబట్టి వయస్సు మించిపోకుండా మన ముఖం కనిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క రాజ్యంలో ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి పట్టణం కలిగినటువంటి దేవుని యొక్క నివాసం మనుషులతోటి ఉన్నటువంటి ఆలోకంలో చావు లేదు. కాబట్టి ఎప్పుడు అక్కడ వేదన, రోదన అనేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నామంటే పరలోకపు ఆనందం. అక్కడ ఉండేటువంటి ఆనందం ఏంటి చెప్పండి? పరలోకపు ఆనందం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని సన్నిధి ఆనందం అన్నమాట. దేవుని సన్నిధి అనేటువంటిది ఏం చెప్పండి? ఆనందం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించేటువంటి క్రమంలో మనం ఆనందాన్ని అనుభవిస్తామని మనం గమనించాలా. చూడండి ఏమంటున్నాడంటే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఇదొక క్రమం, మీరు గమనించాలా. ఆ పరలోకం అంటే నేను వెళ్ళిపోతాను అంటే కాదు. ఇక్కడ ఒక క్రమం ఉంది చూడండి. ఏంటంటే జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గము ముందు ప్రభువు తెలియజేస్తాడు. జీవ మార్గం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొనిన తరువాత మనం ఏ మార్గంలో నడుస్తామంటే జీవ మార్గంలో నడుస్తాం. వాక్య విధానాన్ని అనుసరించి మనం జీవిస్తాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని మాత్రమే మనం నమ్ముతాం. ఆయన మార్గాల వెంబడి మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి మొదట జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో మనకి ఏముంటుందంటే సంపూర్ణ సంతోషం. ఈ భూలోకంలో ఏముంటుంది? మనకి కొద్దిగా సంతోషాలే మనం ఈ భూలోకంలో అనుభవించేది. క్రైస్తవులం అయినప్పటికీ కూడా మనకి ఈ భూలోకంలో కలిగేటువంటి సంతోషం స్వల్పకాలమే, కొద్దిగా ఏదో చిన్న సంతోషాలు అంతే అన్నమాట.
కానీ పరలోకంలో మనకి నిత్య సంతోషం, సంపూర్ణ సంతోషం, సంపూర్ణత అనేది ఈ భూలోకంలో మనం దేని నుంచి కూడా పొందలేం. సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందం అనేటువంటి విషయాలు ఈ భూలోకంలో మనం దేని నుంచి పొందలేం. ఒక్క వాక్యం ద్వారా మాత్రమే నీ హృదయం ఏమవుతుంటుందంటే సంతోషంతో నింపబడుతూ ఉంటుంది. ప్రార్థన, వాక్యం అనేటువంటి విషయాల ద్వారా మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా మన యొక్క హృదయంలో ఆ సంపూర్ణత అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఏమవుతుందంటే నింపబడుతూ ఉంటుందని రావచ్చు. కాబట్టి సంపూర్ణ సంతోషం అనేటువంటిది ఈ భూలోకంలో మనిషికి లేదు. సంపూర్ణమైనటువంటి సంతోషం అనేటువంటిది ఒక్క దేవుని దగ్గర మాత్రమే మనకి ఉంది. అది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనకు సంపూర్ణ సంతోషం అనేటువంటిది మనకు కలుగుతుంది. నీ కుడి చేతిలో ఏమున్నాయంట? నిత్యము సుఖములు కలవు, నిత్యము సుఖములు కలవు. కాబట్టి దేవుని యొక్క కుడి చేతిలో ఏముందంటే నిత్యము సుఖములు. ఈ భూలోకంలో మనకేమున్నాయి చెప్పండి? సుఖములు కలిగేటువంటి ఆనందము, పరలోకంలో ఉండేటువంటి ఆనందము యొక్క వ్యత్యాసాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క ఆనందాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణగా నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏ ఆనందం చెప్పండి? దేవుని యొక్క సన్నిధి నుంచి నీకు వచ్చేటువంటి ఆనందానికి ఒక ఉదాహరణగా నేను చెప్పాలంటే, మీ తల్లిదండ్రుల్లో లేకపోతే మీ వాళ్ళలో ఎవరైనా మిలిటరీలో ఉండే వాళ్ళు ఉన్నారనుకుందాం. మిలిటరీలో డ్యూటీ అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు కదా, బార్డర్లో వర్క్ చేయడానికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడూ రారు, 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో వస్తారు. ఇంటికాడ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంటికాడ ఉంటారు, ఆయన మాత్రం అక్కడ ఉంటాడు. ఈ రోజుల్లో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ బాగా వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అనేది రోజు మనం వీడియో కాల్లో చూస్తున్నాం కాబట్టి అంత ఇదేమి లేదు ఈ రోజుల్లో. కానీ ఇంతకుముందు రోజుల్లో ఓన్లీ లెటర్లు మాత్రమే ఉండేటువంటి రోజుల్లో తల్లిదండ్రులు లేకపోతే తండ్రి బయట ఎక్కడో బార్డర్లో వర్క్ చేస్తూ ఉంటే 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇంటికి వస్తే పిల్లలు ఆయన చూసి ఏం చేస్తారు? కౌగులించుకొని ఆనందపడి సంతోషపడుతూ ఉంటారు. ఆనందం అనేటువంటిది మనం గమనించినప్పుడు ఆ ఎడబాటులో వచ్చేటువంటి ఆనందాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. నూతన సృష్టి గురించినటువంటి ఆనందం. రెండోది ఏంటి చెప్పండి? నూతన సృష్టి గురించినటువంటి ఆనందం. ఇప్పుడు మనం చదివి ఉన్నాం. తర్వాత ఇంకొక ఆనందాన్ని చూద్దాం. ఇంకొక ఆనందాన్ని గురించి మనం చూద్దాం. నూతన సృష్టి ఆనందంలో ఒక ఉదాహరణ కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటంటే మనకి ఇండియాలో అలాగ ఆలోచించగానే జపాన్లో ఎక్కువ ఇలా ఆలోచిస్తారు. ఎలాగంటే పగిలిపోయిన పాత్రలు ఉన్నాయనుకోండి, కప్పులు కానీ పింగాణి పాత్రలు మంచి పగిలిపోయినాయి అనుకోండి, ఆ పగిలిపోయిన వాటిని మళ్ళీ అతికించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే బంగారాన్ని యూజ్ చేస్తారు. ఏం చేస్తారు? బంగారంతో వాటిని అతికిస్తారనమాట. అప్పుడు అది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. పగిలిపోయినట్టుగానే ఉన్నా కానీ దాన్ని దేంతో అతికిచ్చారు? బంగారంతో అతికిచ్చారనమాట. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క పరలోకపు ఆనందం అనేటువంటిది ఎలా కనిపిస్తుందంటే మనకి ఈ భూలోకంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, నష్టాలు ఎన్నిటి మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉండగా మన యొక్క జీవితపు ముగింపులో అది కూడా యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని మనం అలవర్చుకొని ఆ మార్గంలో మనం జీవించి కనుక ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవలసి వస్తే, అలాగా మనం విడిచిపెట్టి ఉన్నట్లయితే దేవుని యొక్క నిత్య ఆనందం అనేటువంటి దానిని మనం గమనించినప్పుడు మనం ఎంతో సంతోషం అనేటువంటిది కలుగుతూ ఉంది. తర్వాత ఇంకొక ఆనందాన్ని మనం చూద్దాం, చూడండి. దెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుంచి చూద్దాం. దెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనము 15, 16, 17 వచనాలు మనం చదువుదాం. 15, 16, 17. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. నిద్రించిన వారి కంటే ముందుగా ఒకవేళ మనం ఇలా సజీవులమై ఉన్నాము, ఇలా ఉండగానే ప్రభువారు వచ్చారనుకోండి, కడబూర మనకు వినిపించింది, ప్రభువారు ఆకాశంలో కనిపించారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తామమ్మా? సెల్ఫీ తీసుకో. అప్పుడు మనకు ఆటోమేటిక్గా మహిమా దేహాలు వచ్చి
మనం ప్రభువుని అంగీకరించినటువంటి వారమైతే, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళమైతే మనం ఎత్తబడతాం. ఏం చేస్తాము? ఎత్తబడి ప్రభువు దగ్గరికి మనం వెళ్ళేటువంటి వారిగా ఉంటాం. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ప్రభు వారు వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఎవరిని చూడగలుగుతాను ఆ రోజు చెప్పండి? మా నాన్న చూడగలుగుతాను, మా అమ్మమ్మని, మా నాయనమ్మని, మా తాతయ్యని చూడగలుగుతాను. కానీ వాళ్ళ ఉంటారన్నమాట. తర్వాత యెషయా గ్రంథం నుంచి ఒక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 35వ అధ్యాయంలో 10వ వచన భాగాన్ని చూద్దాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. కాబట్టి ఇక్కడ మనం నిత్యత్వంలో ఉండేటువంటి శాంతి, సమాధాన, సంతోషాన్ని గురించి నేర్చుకుంటా ఉంటాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశాల్లో ప్రధానంగా పరలోకపు ఆనందం అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. మనందరం కూడా పరలోకానికి ఎలా చెందినటువంటి వాళ్ళము అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. ఏ మతమైనా, ఎలాంటి విశ్వాసంలో మీరున్నా, అందరిని గురించి ఆలోచిస్తే కూడా మనిషి యొక్క ఆలోచన ఎక్కడి దాకా వెళ్తుందంటే, పరలోకం దాకా, స్వర్గం దాకా, లేకపోతే దేవుడితోటి జీవించాలి అనేటువంటి సంతోషం దగ్గర దాకా వెళ్తుంది. అక్కడ దాకా వెళ్ళేటువంటి క్రమంలో బైబిల్లో తెలియజేసినటువంటి పరలోకపు ఆనందాన్ని గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ, దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆనందాన్ని, ఆ తర్వాత నూతన సృష్టి ద్వారా మనకు కలిగేటువంటి ఆనందాన్ని, ఆ తర్వాత మరి నిద్రించినటువంటి వారితో కూడా మనం కలిసినప్పుడు కలిగేటువంటి ఆనందాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఈ సమయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, చూడండి, నిత్యత్వంలో శాంతి అనేటువంటి ఒక ఆనందాన్ని మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో ఏముందంటే, యెహోవా విమోచించినటువంటి వారు పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వచ్చెదరు. సియోను అనేటువంటిది అది దేవుని యొక్క కొండ, దేవుని యొక్క కొండ. సియోను అనేటువంటిది పరలోకాన్ని కూడా తెలియజేసేటువంటి ఒక ఆలోచన, పరలోకాన్ని కూడా తెలియజేసే ఒక ఆలోచన. సియోను అనేటువంటిది మనం నివసింపబోతున్నటువంటి దేవుని యొక్క మరి నివాస క్షేత్రంగా, నివాస ప్రదేశంగా మనము భావిస్తూ ఉన్నాం. కాబట్టి యెహోవా విమోచించినటువంటి వారు పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. తలల మీద ఏముంటుందంట? ఇప్పుడు నిత్యానందం ఉంటుంది. ఒకసారి మీ ఫేస్ మీరు చూసుకోండి అమ్మా. మీ ఫేస్లో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా లేరా? సంతోషంగా లేరా? ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నారా లేదా అన్నప్పుడు వెంటనే మన మనసు ఒక సంతోషం అనేటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫేస్ ఏమవుతుందంటే నవ్వు అనేటువంటి దాన్ని సృష్టించుకుంటుంది ఆటోమేటిక్గా. కానీ ఇది ఎక్కువసేపు ఉండదు, ఇది కాసేపట్లోనే మాయమైపోద్ది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే, నిత్యము సంతోషము వాళ్ళ ముఖముల మీద ఏముంటుందంట? వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు. వాళ్ళ తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు. కాబట్టి ఆనంద సంతోషం అనేటువంటి విషయాలు మరి మన యొక్క మరి స్వర్ణ ఎలిసమ్మ గారు మనకి ముందుగా ఈ భూలోకంలో జీవించి తన యొక్క దినాలను పూర్తి చేసుకొని దేవుని సన్నిధానానికి మనకు వెళ్ళినటువంటి ఎలిసమ్మ గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలనగా చూసుకున్నప్పుడు, దేవుని యొక్క దాసురాలు కల్వరి ప్రార్థనా మందిరానికి నిత్యము వస్తూ తన యొక్క వృద్ధాప్యంలో ఇంకా కూర్చోలేనటువంటి పరిస్థితిలో మాత్రమే దేవుని సన్నిధికి రాలేకపోయారు. కానీ చివరి దినాల వరకు కూడా మరి దేవుని యొక్క సన్నిధిని అంటిపెట్టుకొని ఉండి, దేవుని యొక్క సన్నిధిలో మరి ఉంటూ ఎంతో సహాయకురాలిగా ఉంటూ మరి ముందుకు వచ్చారు. మా నాన్నగారు ఒంగోలు సేవ ప్రారంభించినటువంటి దినాల్లో మరి ఎల్సిమ్ ఆంటీ, ఆ తర్వాత ధనలక్ష్మి ఆంటీ, ఆ తర్వాత చెల్కుమార్ ఆంటీ అని ఉండేవారు. ఇప్పుడు లేరు ఆంటీ.
తర్వాత ఇంకా కొంతమంది సహోదరులు మరి ఉండి నాన్నకి ఎంతో సహాయకులుగా ఉన్నారు. ఆ దినాల నుంచి కూడా మరి ఎల్సమ్మ ఆంటీ మాతోటి ఉన్నారు. మరి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి మనకంటే ముందుగా ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళారు. ఇప్పుడు ఎల్సమ్మ ఆంటీ ఎక్కడున్నారంటే నిత్య సంతోషంలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? నిత్య సంతోషంలో ఉన్నారు. ఆ నిత్య సంతోషం అనేటువంటిదే మనం పొందుకోవాలి. ఈ భూలోకపు జీవితం యొక్క పరమార్థం ఏంటంటే మనం ఆ నిత్య సంతోషం అనేటువంటి దాన్ని చేరుకోవటమే మన యొక్క జీవితం యొక్క పరమార్థం. అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, ఈ భూలోకంలో నేను అనుకున్నదే పరలోకం, తర్వాత నేను ఈరోజు నేను సంతోషపడటమే జీవితం, నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లోకం అనేది ఉంటుందని నేను నమ్మట్లేదు, ఇలాంటివన్నీ నువ్వు అనుకోవచ్చేమో. కానీ మనుషులందరి యొక్క ఉద్దేశాన్ని బట్టి వచ్చిన భాగము నేను 9 నుంచి చదువుతున్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ స్వరక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఆ ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. కాబట్టి స్తుతి ఘనతల లేదా స్తుతి ఆరాధనల యొక్క సంతోషము, స్తుతి ఆరాధనల యొక్క ఆనందము అనే విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే, పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, గొర్రెపిల్ల అంటున్నాడు, వధింపబడిన వాడవై అంటున్నాడు. అంటే ప్రకటన గ్రంథంలో మనం యేసు ప్రభువు అనే మాట చదవము. అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు అనే మాట ఉండదు, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు అనే మాట ఉండదు. స్టార్టింగ్లో మాత్రమే ఉంటుంది, ఇంకా అన్ని అధ్యాయాల్లో ఉండదు. ఇంకా తర్వాత మత్తయి సువార్త నుంచి యూదా పత్రిక వరకు యేసు ప్రభు అనేటువంటి మాట వస్తుంది అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుని యొక్క రూపంలో యేసు ప్రభు వారు కనిపిస్తారు. ప్రకటన గ్రంథంలో వధింపబడినటువంటి గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు కనిపిస్తారు. కాబట్టి ఆ క్రమాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, వధింపబడిన వాడవై అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు అనమాట. వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, అంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. ఆయన ఏం చేశాడు? ఆయన రక్తము ద్వారా ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని, ప్రభువారు ఏం చేశారు? యేసు ప్రభువారు దేవుని కోసం మనుషుల్ని ఏం చేశాడు? ఆయన కొన్నాడు. దేంతో కొన్నాడు? ఆయన యొక్క స్వరక్తము చేత. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క రక్తం అంతా కూడా ఆ సిలువలో నుంచి కిందంతా కారిందనమాట. ఎక్కడ కారింది? భూమి మీద కారింది. అంటే ఈ భూమి మీద మనిషిగా పుట్టే ప్రతి ఒక్కడి కొరకు యేసు ప్రభు వారు రక్తం కార్చారు అని చెప్పడానికి అది ఉదాహరణ అన్నమాట. అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించి ఆయన సిలువ వేయబడ్డాడు కదా. ఇప్పుడు నేను పుడితే నాకు యేసు ప్రభుకి ఏం సంబంధం అంటే కాదు. ఆయన సిలువలో ఆయన కాచినటువంటి రక్తం అనేటువంటిది ఏమైందంటే ఈ భూమి మీద స్రవించింది. కాబట్టి నేను ఎక్కడ పుట్టాను చెప్పండి? ఈ భూమి మీద పుట్టాను. కాబట్టి ఈ భూమి మీద నేను పుట్టాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం నా మీద ఉంది అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి నిమిత్తము యేసు ప్రభు వారి యొక్క రక్తం ఏమైంది? స్రవించబడింది. మిమ్మల్ని అందరినీ ఆయన కొన్నాడు అని అర్థం అన్నమాట. తర్వాత మనం చివరిగా చూస్తే చూడండి,
అప్పుడు ఏం చేశాడంట, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెరి. కాబట్టి ప్రియులరా, ఈ దినము ఈ సాయంకాలం వేళ దేవుని యొక్క మహా గొప్ప కృప వలన ఈ దినము ఉదయం నుంచి సంఘంలో ప్రార్థించినటువంటి విషయాన్ని అనుసరించి దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. వర్షం ఉదయం పడింది కానీ మరి సాయంత్రం పూట ఒక చినుకులు బండి కానీ అంతమించి వర్షం పడలేదు. కాబట్టి ప్రార్థన చేసి ఉన్నాం. దేవుడు గొప్ప కృప చూపి మంచి వాతావరణాన్ని దయచేశాడు. ఈ క్రమంలో మనం ఏం నేర్చుకున్నామంటే పరలోకపు ఆనందం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ పరలోకపు ఆనందంలో ఏ విషయాలు మనం చూసామంటే దేవుని సన్నిధి ద్వారా మనకు కలిగేటువంటి ఆనందం. తర్వాత రెండవది ఏంటంటే నూతన సృష్టి గురించినటువంటి ఆనందం. మూడవది నిద్రించినటువంటి వారిని మనం కలుసుకుంటామనేటువంటి ఆనందాన్ని మనం నేర్చుకున్నాం. నిత్యత్వంలోని శాంతి అనేటువంటి ఆనందాన్ని మనం నేర్చుకున్నాం. స్తుతి ఆరాధనలు అనేటువంటి వాటిని గురించినటువంటి ఆనందాన్ని మనము నేర్చుకున్నాము. ఈ సమయంలో చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇలాంటి గొప్ప ఆనందాన్ని మనం చేరుకోలేకపోవటం మన యొక్క దురదృష్టమే అవుతుంది. దురదృష్టం అని మీ సంతోషం కోసం నేను అన్నా, అసలు మాట ఏంటంటే శాపం అవుతుందన్నమాట. ఏమవుతుంది? శాపం అవుతుంది. దేవుడు ఈ భూలోకంలో మనిషికి 100 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చి, లేదా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, ఇప్పుడు 70-80 సంవత్సరాలు మనిషి బతకగలుగుతున్నాడు కదా. ఇన్ని సంవత్సరాల కాలం దేవుడు నీకు ఈ భూలోకంలో ఎందుకు ఇచ్చాడు? అసలు మనిషిని ఎందుకు చేశాడు ఈ భూలోకంలో దేవుడు? ఏదో నేను పుట్టాను, నేను పెద్దవాడిని అయ్యాను, నా కుటుంబాన్ని నేను ఏర్పరచుకున్నాను, వయసు అయిపోతే చచ్చిపోతాను. కాదు. నువ్వు పుట్టడానికి ఈ భూలోకంలో ప్రతి వ్యక్తికి ఒక ప్రణాళిక ఉందని గుర్తుపెట్టుకోండి. ఈ భూలోకంలో నువ్వు మనిషిగా జన్మించావు అంటే దేవుడు నిన్ను ఊరికే పుట్టించలా, నీతోటి ఒక పర్పస్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ పర్పస్ ఏంది అంటే ఈ భూలోకంలో 2 విషయాలు ఉంటాయి. ఈ భూమి మధ్యలో ఉందనుకోండి, పైన పరలోకం ఉందనుకోండి, కింద నరకం ఉంది. ఈ భూమి మీద నిన్ను పెట్టి నీకు జీవిత కాలం 70 కావచ్చు, 80 కావచ్చు, 100 కావచ్చు, ఇన్ని సంవత్సరాల కాలం నీ ఎదురుగా పెట్టి ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభువుని ఎన్నుకుంటావా, ఎన్నుకోవా? యేసు ప్రభువును నువ్వు నమ్ముకుంటావా, నమ్ముకోవా అని నువ్వు డిసైడ్ చేసుకోవడానికి ఎంతకాలం ఇచ్చాడు? 70, 80, 90, 100 సంవత్సరాల కాలం నీకు ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాల కాలం నీకు ఇచ్చిన యేసు ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని నువ్వు చెప్పడానికి ఇంతకాలం ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాల టైంలో కూడా యేసు ప్రభు కొన్ని కులాల వారికే, యేసు ప్రభు ఒక మతానికి సంబంధించిన వాడే, యేసు ప్రభు పలానా వర్గానికి సంబంధించిన వాడే అనే ఆలోచనలోనే నువ్వు ఉంటే ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క ఒక డెసిషన్ జోన్ అనుకోవచ్చు. లేకపోతే ఈ భూలోకం ఎందుకంటే భూలోకం మనిషికి ఎందుకంటే నువ్వు డిసైడింగ్ పాయింట్ అనమాట. వెదర్ యూ మే చూస్ హెవెన్ ఆర్ హెల్. నువ్వు పరలోకం ఎన్నుకుంటావా, నరకం ఎన్నుకుంటావా, అది నీ చాయిస్ అనమాట, నీ చాయిస్. బలవంతంగా యేసు ప్రభు ఎవరిని లాక్కోడు. బలవంతంగా పలానోని లాక్కు నువ్వు నాకు కావాలని అనడు. ప్రతి ఒక్కరి యొక్క హృదయం దగ్గరికి వచ్చి ఆయన హృదయపు తలుపును తడతాడు. నువ్వు తెరచి ప్రభువుని ఆహ్వానిస్తేనే ఆయన లోపలికి వస్తాడు. నువ్వు తెరవకుండా ఆయన లోపలికి రాడు. వితౌట్ యువర్ పర్మిషన్ యేసు ప్రభు ఎప్పుడూ ఎంటర్టైన్ అవ్వడు, చేయడు. ప్రియులరా, ఈ సాయంకాలం ఎలా మన ప్రియులు ఎల్సమ్మ గారు ఈ భూలోకపు జీవితాన్ని ముగించుకొని ఆమె నిత్యత్వంలోనికి, నిత్య సంతోషంలోనికి వెళ్ళి ఉన్నారు. మనందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఒక చిన్న విషయాన్ని మీ ఎదుట ఉంచుతా ఉన్నా. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఎవరు ప్రమేయం అవసరం లేదు. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా నేను యేసు ప్రభుని నమ్ముకుంటున్నానని చెప్పడానికి మీ మమ్మీని అడగాల్సిన అవసరం లేదు, మీ డాడీని అడగాల్సిన అవసరం లేదు, మీ పిల్లల్ని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుని నమ్ముకోవటానికి నీ మనసులో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఒక్కటే. ప్రభువా,
ఇంతకాలం నా జీవితం ఇలా గడిచింది, నాకు ఎవరు చెప్పలేదు, లేకపోతే నేను వినలేదు. ఈ సమయంలో ఎలిసమ్మ గారు మాకంటే ముందుగా ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు ఆమె మొదటి జ్ఞాపకార్థ కూడికలో చేరి వచ్చాను. నీ వాక్యం విన్నాను. ఈ భూలోకంలో ఒక డిసైడింగ్ పాయింట్లో ఉన్నానని తెలుసుకుంటున్నాను. నీకు బిడ్డగా ఉండాలనుకుంటున్నాను. నా పాపాలు క్షమించి నన్ను రక్షించు ప్రభువా. ఈ మాట మీ నోటి ద్వారా అంటే చాలు, మీరు రక్షింపబడతారు. అదేనండి, చర్చికి పోవాలి కదా, అంతా మారాలి కదా. మా ఇంట్లో అంతదాకా రారంటే మరి జైల్లో ఉన్న వాళ్ళు ఎట్టపోతారు చర్చికి చెప్పండి? జైల్లో కొంతమంది ఉన్నారు, యేసు ప్రభుని నమ్ముకొని ఉన్నారు, వాళ్ళు పోతారు చర్చికి? దేవుడు అవకాశం ఇస్తాడు తప్పకుండా, ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు. మన కుటుంబ పరిస్థితులు మనకి ఇప్పుడు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ దేవుడు అవకాశం ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఈ సాయంకాలం వేళ దేవుని యొక్క వాక్యం విన్నటువంటి మీలో ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోకుండా ఉన్నట్లయితే ఈ భూలోకపు జీవితం చాలా స్వల్పము, అల్పకాలం అనేటువంటి విషయాన్ని గమనించి, ప్రభువా నా పాపాలు క్షమించండి, నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నానని తీర్మానించుకుంటే మీరు రక్షింపబడతారు. ఆ విధంగా యేసుక్రీస్తుని నమ్ముకోండి. నిత్యత్వంలోనికి, నిత్య రాజ్యంలోనికి, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఎలిసమ్మ గారు అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని మీరు కూడా అనుభవించాలని నా మాటలు ఇంతటితోటి ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ మీరు కూర్చున్న ప్రదేశంలోనే కళ్ళు మూసుకొని మనసులో నా యొక్క ఆలోచన, నా అంత నీచుడు ఇంకొకడు ఉండడు, నా అంత పాపి ఇంకొకడు ఉండడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నప్పటికీ సమాజంలో ఎంతో రెస్పెక్ట్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఉన్న పరంగా నేను మరణిస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్తానా, నరకానికి వెళ్తానో నాకు బాగా తెలుసు. తెలిసి కూడా నేను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నీ యొక్క రాజ్యంలో నీతో ఉండబోయేటువంటి జీవితము శాశ్వతమైనది, ఆనందంతో కూడినటువంటిది కనుక అట్టి జీవితం నాకు ప్రసాదించమని కోరుతున్నానని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసురాలు ఎలిసమ్మ గారు ప్రభువా నాయన మాకంటే ముందుగా ఈ భూలోకాన్ని విడిచి నీ సన్నిధానం చేరి ఉన్నారు. ప్రభువా నాయన మేమైతే ఇంకా సజీవులుగా ఉన్నాం. నాయన యేసయ్య ప్రభువా, ఈ భూలోకపు జీవితం మనిషికి ఎంతకాలమో తెలియదు. మరణ వార్త ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలియదు. అయినా మేము ఇంతవరకు క్షేమంగా ఉన్నామంటే అది నీ కృప మాత్రమే. నీ దయ, నీ కృప, నీ జాలి అనుదినము మీరు మా యొక్క పాపాలన్నింటినీ చూస్తూ కూడా పోనీలే అని వాటన్నిటిని క్షమిస్తూ మీరు మమ్మల్ని ప్రభువా నడిపిస్తూ ఉన్నారు. కనుక నాయన మా పాపాల్లోనే మేము జీవించకుండా ఈ దినము ప్రభా మేము తీర్మానించుకొని నీ దాసురాలు ప్రభువా ఎలిసమ్మ గారు మాకంటే ముందుగా నీ సన్నిధిని చేరారు. నీ దాసురాలు ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి క్రమంలో నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించారు, బాప్తిసం పొందారు, సంఘానికి క్రమంగా వచ్చారు. తాను ఇవ్వగలిగిన కానుకలన్నీ దేవునికి ఇస్తూ వచ్చి దేవుని మహిమపరిచి ఉన్నారు. ఆ విధంగా ప్రభువా తన యొక్క జీవితాన్ని ముగించుకున్నారు. తాను నీ యొక్క నిత్య సంతోషంలోనికి, నిత్యత్వంలోనికి ప్రవేశించి ఉన్నారు. ఇలాంటి సంతోషం ఇక్కడ కూర్చున్నటువంటి మా అందరికీ మీరు కూడా దయచేయమని కోరుతూ ఉన్నాను. ఈ వాక్యం విన్నటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్యా, ఈ యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడికలో బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సంఘస్థులు అందరం కలిసి వచ్చాం కనుక, మేమందరం ఈ వాక్యం విన్నాం కనుక నాయన మా యొక్క హృదయంలో ప్రభువా ఆ నిత్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందటానికి నీ మార్గాన్ని మేము ఎంచుకుని వారిగా సహాయం తెచ్చమని కోరుతూ ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్యా ప్రభువా, ఈ దినము ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి. వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి నాయన చెడు అంతటిని, కష్టం అంతటిని, ఇబ్బందులన్నింటినీ మీరు తొలగించి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, క్రీస్తు వలన కలిగేటువంటి సంతోషాన్ని మీరు దయచేయమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమాగంతా ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ నాయన మీ మెండైనటువంటి దీవెనలు దయచేయమని కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము
ఎలిసమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కొడుకులో చేరి వచ్చినటువంటి వారందరికీ, కుటుంబీకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.